హాయ్ బ్రో. హాయ్ బ్రో. గుంటూరు కారం సాంగ్ ఒకటి కుర్చీ తాత వచ్చింది, ఎలా అనిపించింది? మళ్ళీ కుర్చీ తాత మళ్ళీ కళ్ళకు వచ్చాడు బ్రో. సాంగ్ మాత్రం ఎరగదీసాడు సాంగ్. సో ఆశీర్వాద కారం పనిచేయదు, గుంటూరు కారం ఘాట్ ఏంటో చూపించాడు. సో గుంటూరు ఈ సాంగ్ అనేది గుంటూరు పోరగాళ్ళకి మాత్రం అంకితం అని చెప్పాలి. అసలు గుంటూరు అంటే ఎలా ఉంటారు, గుంటూరు మాస అంటే ఏందనేది ఈ సాంగ్ లో చూపించాడు. బట్ ఈ కుర్చీ తాత అనేది ఒక అంటే కొన్ని బూతులు కూడా ఉన్నాయి. బట్ ఇలాంటి ఒక ఓటుతో సాంగ్ చేసి అది కూడా మహేష్ బాబు సినిమాలా అంటే అసలు ఎవరు ఊహించలేదు. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మామూలుగా ఒక డీజే టిల్లు అలాంటి యూత్ 2 టైర్స్ 3 టైర్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళ సినిమాలో పెడతారని చెప్పి నేను అనుకున్నా. అంటే ఒక స్మార్ట్ శంకర్, ఒక డీజే టిల్లు అలాంటి సినిమాల్లో. బట్ ఇలాంటి పాట మహేష్ బాబు సినిమాలో పెట్టడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సాంగ్ లో కుర్చీ తాత కూడా కనబడతాడు అంటారు, నిజమేనంటారా? కనబడతా అంటే వారం మంది కుర్చీ తాత కనబడతలేడు, మేమే చూసుకుంటున్నాడు. డౌట్ చూడాలి మరి. మరి కుర్చీ తాతకు అమౌంట్ ఇవ్వాలి డైలాగ్ కొట్టినందుకు. 100% ఎంతో కొంత రెమ్యునరేషన్ అనేది కుర్చీ తాతకి ఇవ్వాలి. లేకపోతే కనుక కుర్చీ తాత ఫ్యాన్స్ ఊరుకోరు. కుర్చీ తాత ఉండే ఫ్యాన్ బేస్ కూడా సపరేట్ ఉంది. సో దీని మీద కుర్చీ తాత కూడా రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మనం చూసుకుంటే లాస్ట్ 2-3 సినిమాల్లో మహేష్ బాబు ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ ఎరగొడేస్తున్నారు అనమాట. సర్కార్ పాటలో కూడా మమ్మ మహేష, అలాగే మైండ్ బ్లాక్ సాంగ్, అలాగే సినిమాకి మన 2023కి లాస్ట్ గిఫ్ట్ మన మహేష్ బాబు ఇస్తున్నాడని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఈ సాంగ్ లో సినిమా బ్లాక్ బాస్టర్ అంటారా? సినిమా బ్లాక్ బాస్టర్ అంటే త్రివిక్రమ్ తో ఒక సినిమా యావరేజ్, ఒక సినిమా కొంచెం ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ కొడతాను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి సెంటిమెంట్ త్రివిక్రమ్ మంచిగానే సక్సెస్ అయింది. లాస్ట్ డే తీసుకుంటే అలా వైకుంఠపురం తెరకొడిహాడు. సో ఈ సినిమా కూడా మంచి మాస్గా ఉంది. అలాగే త్రివిక్రమ్ వదిలిన ప్రతి ఫోటోలో కూడా 90% ఇప్పుడు మానేసిన సిగరెట్ని కూడా మళ్ళీ మహేష్ తీసుకొచ్చాడు. ప్రతి స్టిల్లో కూడా బీడీ పెట్టుకున్నాడు. సో ఈసారి కొత్తగా ఏదో చూపించబోతున్నాడు అని చెప్పి అనుకుంటున్నా. కానీ పక్కా కమర్షియల్. హాయ్ బ్రో. గుంటూరు కారం కుర్చీ తాత సాంగ్ ఎలా అనిపిస్తుంది? సాంగ్ చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నా మతిపోతుంది భయ్య. అసలు డాన్స్ మాత్రం ఇలాంటి సాంగ్స్ మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మళ్ళీ మనం సర్కార్ వారి పాటలో కళావతి సాంగ్ విన్నాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు అదే సాంగ్ మళ్ళీ మహేష్ బాబు మాత్రం దానికి శ్రీలీల మళ్ళీ కావాల్సింది. అసలు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్ భయ్య. అసలు నైట్ మెరుస్తుంది వెన్నెల, గుంటూరు కారంలో మెరిచింది శ్రీలీల. విభత్సంగా ఉంది. ఎలా అనిపించింది కుర్చీ తాత సాంగ్ పెట్టడం? ఆ సాంగ్ ఇప్పుడు తాత మాత్రం ఎక్కడికో ఎగిరిపోయినా అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తెలుగు స్టేట్లోనే ఊపిండు, ఇప్పుడు మాత్రం కన్నడ, తమిళ్ అన్ని స్టేట్లలో సాంగ్ మొత్తం చిచ్చర కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ సాంగ్ మాత్రం ఇప్పుడు అది కన్నడలో మన తమిళ్లో మాత్రం అక్కడ కూడా మొత్తం ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయితే మస్తు వ్యూస్ వస్తున్నాయి. దానికి సాంగ్ అయితే బిభత్సంగా నచ్చింది అయ్యా. దానికి తోడు డ్యాన్స్, శ్రీలీల డ్యాన్స్ అయితే మాత్రం ఇరగొట్టేసింది. మహేష్ బాబు అంటే మహేష్ బాబు కంటే ఎక్కువ అనిపించింది నాకైతే. శ్రీలీల కోసమే పోవాలి భయ్య. అసలు నిజం చెప్తున్నా, మంచిగా డ్యాన్స్ మాత్రం స్టెప్పులు మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు శ్రీలీల. మరి కుర్చీ తాతకి ఏమైనా పేమెంట్ ఇస్తారంటావా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు కావాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్న మీడియాలో చూస్తున్నాం మన తాత కావాల్సింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా సహాయం చేస్తారు తాతకి. ఎందుకంటే ఆ డైలాగ్ తాతది కదా. అవునవును. ఎందుకంటే మనోడు మామూలుగా ఇప్పుడు కొంచెం పూర్గా ఇట్లా తిరుగుతూ ఉంటాడు కదా, కాబట్టి తనకు కూడా కొంచెం సహాయం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉంది మహేష్ బాబు సార్. ఎందుకంటే మొన్న 1000 చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్ చేయించిండు. ఖచ్చితంగా దీన్ని కూడా హెల్ప్ చేస్తాడు తాత. ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ పక్కా. సాంగ్ హిట్ అంటారా? హిట్ అయిపోయింది భయ్య. అసలు ఎట్లుంది సాంగ్, వింటూ ఉంటేనే డాన్స్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు 2023లో వచ్చిన సాంగ్స్ లోకెల్లా ఇది మాత్రం నాకు నచ్చింది. అంది సలార్లో చూసినాం, ఒక్క సాంగ్ కూడా దొరకలేదు మన టాలీవుడ్ నుంచి. అలాంటిది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో మాత్రం వేరే లెవెల్, కుమ్ముడే కుమ్ముడు అసలు. హాయ్ బ్రో. గుంటూరు కారం కుర్చీ తాత సాంగ్ విన్నారా? సగమే ఉంది సాంగ్. ఎలా అనిపించింది సాంగ్? ఏంటంటే బాగానే ఉంది, కాకపోతే తాత కనపడలే, డిసప్పాయింట్ గా ఉన్నా. తాత కనపడాలి మెయిన్. ఇప్పుడు గుంటూరు కారంలో చాలా సాంగ్స్ వచ్చాయి కదా. అవునన్నా. అన్ని సాంగ్ల పైకి ఈ సాంగ్ బాగుందా, వేరే సాంగ్స్ బాగుంది? నేను చూడలేదు. తాత సాంగ్ విన్నాగానే నాకు ఫుల్ చెవులు మామూలుగా ఇది అనపడలే. కాకపోతే తాత లేడు అందులో. నాకు అట్టయినా రేపు వస్తుంది అన్నారు. అది రేపు రిలీజ్ చేస్తా అన్నారు ఫుల్ సాంగ్. రిలీజ్ చేసిన తర్వాత తాతను చూడాలి. ఫస్ట్ ఆయనను చూడాలని ఉంది. అసలు
అసలు ఎట్లా నటించిండు, అక్కడ ఎట్లా ఉంది సాంగ్ అని. ఆయన పెట్టలేదు, నాకు సగమే ఇచ్చేసరికి నేను షాక్ అయినా. సో అది ఫుల్ వస్తే ఐఎమ్ హ్యాపీ. మేము గిట్ట సినిమాకి వెళ్తాం. ఆయన గురించి ఫ్యాన్స్ తండాఫో చాలా మంది హైదరాబాద్లో మామూలుగా లేరు. సో ఆయన డైలాగ్ వాడుకున్నారు, అది సమస్య కాదు. కాకపోతే తాత అందులో ఉండాలి, మెయిన్ తాత అందులో ఉంటే హ్యాపీ నేను. సో సగం ఇవి ఇడ్చిండ్రు, అది నాకు నచ్చలేదు. ఫుల్ సాంగ్ ఇడ్చిండు అనుకో, అందులో తాత కనపడితే హ్యాపీ. ఇప్పుడు ఆయన డైలాగ్ తీసుకున్నప్పుడు ఆయన గిట్ట పెట్టాలి సినిమాలో కంపల్సరీ. మరి ఆయన కనపడకోకుండా పరిస్థితి ఏంది? కనపడకపోతే ఇంకా వాడుకున్నారని ఆయనకు న్యాయం చేయాలి. వాడుకున్నారు, కనపడలేదు అంటే. సో ఆయన కనపడకపోయినా అనుకో ఆయనకు న్యాయం చేయాలి. ఆయన డైలాగ్ తీసుకున్నారు కదా వీళ్ళు, ఇప్పుడు ఆయనకి ఏదైనా న్యాయం చేయాలి. సినిమా హిట్ అవుద్ది అంటారా? సో కుర్చీ తాత వచ్చిన తర్వాత ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే హిట్టే అయిపోతుంది సినిమా, ఇంకా అందులో డౌటే లేదు.